వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను భువన. అప్డేట్స్ చూద్దాం. తన విదేశీ పర్యటనపై అన్ని వివరాలు కేంద్ర ప్రభుత్వానికి తెలియజేశామని, ఈ మేరకు అప్లికేషన్ పెట్టుకున్నామని, అయినా కూడా యూకే పర్యటనకు అనుమతి ఇచ్చి అమెరికా పర్యటనకు కేంద్రం అనుమతి తిరస్కరించిందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. తన పర్యటనకు సంబంధించిన పూర్తి సమాచారం కేంద్రానికి ముందే ఇచ్చామని, విద్య, క్రీడలు, పెట్టుబడుల కోసమే అమెరికా వెళ్తున్నామని చెప్పామని, అయినా కేంద్ర ప్రభుత్వం రాజకీయ కారణాలతో తన అమెరికా పర్యటనకు అనుమతి తిరస్కరించిందని మండిపడ్డారు. యూకే పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న ఆయన తెలంగాణ సచివాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. సో రాజకీయ పరమైన నిర్ణయాలతో మేము మీ పర్యటనను తిరస్కరిస్తున్నామని చెప్పింది. వాట్ ఈస్ ద పొలిటికల్ రీజన్? ఐ వాంటెడ్ టు ఆస్క్ నరేంద్ర మోడీజీ. యూ హావ్ విజిటెడ్ మెనీ కంట్రీస్. మీరు ఎన్నో దేశాలకు పర్యటనలకు వెళ్ళారు. మీరు కాదు, మీకు సంబంధించిన రాష్ట్రం నుంచి గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ ఆగస్టు 17 నుంచి 24 వరకు ఈ నెలలోనే యుఎస్, కెనడాలో 8 రోజుల విదేశీ పర్యటనలకు వెళ్ళాడు. దేనికోసమో వైబ్రెంట్ గుజరాత్ 2047 అనే పాలసీ డాక్యుమెంట్ ప్రమోట్ చేయడానికి, రోడ్ షోలు చేయడానికి గుజరాత్ ముఖ్యమంత్రికి మీరు అనుమతి ఇచ్చారు. నరేంద్ర మోడీ గారి స్వరాష్ట్రమైన గుజరాత్ ముఖ్యమంత్రికి వైబ్రెంట్ గుజరాత్ 2047 పెట్టుబడులను ఆకర్షించడానికి మీరు అనుమతిస్తారు. అతను కెనడా, అమెరికా లాంటి దేశాలలో పర్యటిస్తాడు, పెట్టుబడులు పెట్టే వాళ్ళతో కలుస్తాడు, మాట్లాడతాడు, గుజరాత్లో పెట్టుబడులు పెట్టమని ఆహ్వానిస్తాడు. అదే తెలంగాణలో తెలంగాణ రైజింగ్ 2047 పాలసీలో భాగంగా ఎడ్యుకేషన్, స్పోర్ట్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ వీటి కోసం తెలంగాణ ముఖ్యమంత్రి పర్యటన చేస్తా అంటే అమెరికా తన అధికారిక పర్యటనపై కేంద్రానికి అవాస్తవాలు చెప్పి తప్పుదోవ పట్టించారని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేంద్రంలో ఉన్న కొందరు బీజేపీ నేతలు కేంద్రాన్ని తప్పుదోవ పట్టించారని ఆయన మండిపడ్డారు. విదేశీ పర్యటనకు దరఖాస్తు చేసినప్పుడు అన్ని విషయాలు స్పష్టంగా పేర్కొన్నా కానీ రాజకీయ కారణాల వల్ల అనుమతి నిరాకరిస్తున్నామని విదేశాంగ శాఖ బదులిచ్చిందని సీఎం తెలిపారు. జనతా పార్టీకి సంబంధించిన నాయకులు విచక్షణ కోల్పోయి ప్రభుత్వం మీద, అధికారిక పర్యటన మీద అవాస్తవాలను చెప్పడమే కాకుండా ఆరోపణలు చేసి తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసింది. కాబట్టి ఈరోజు భారతీయ జనతా పార్టీ నాయకుల విషయంలో నేను స్పందించదలుచుకోలేదు. ఇది 2 ప్రభుత్వాలు, ప్రజాప్రతినిధులు సంబంధించిన అంశం. రాజకీయ అంశాల జోలికి వెళ్లకుండా ప్రభుత్వాలు నిర్వహించవలసిన బాధ్యత గురించి ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి నేను గుర్తు చేయదలుచుకున్నా. పార్టీలో నేతల క్రమశిక్షణ వ్యవహారాల గురించి తాను చర్చించిన సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. నేతల వ్యవహారాలను క్రమశిక్షణ కమిటీ చూసుకుంటుందా అన్నారు. పీసీసీ క్రమశిక్షణ కమిటీ అన్ని పరిశీలించి చర్యలు తీసుకుంటుందని, పార్టీ నియామకాలకు అందరూ కట్టుబడి ఉండాలని సీఎం తెలిపారు. క్రమశిక్షణ కమిటీ పరిశీలిస్తుంది. వాళ్ళు తీసుకునే నిర్ణయానికి పార్టీ, మేము, మీరు అందరూ కట్టుబడి ఉండాలి. మీరు ఊహాజనితమైన అంశాలను ప్రస్తావించకండి. విషయాలన్నింటినీ పీసీసీ, ఏఐసీసీ క్రమశిక్షణ కమిటీ పరిశీలిస్తుంది. వాళ్ళు తీసుకునే నిర్ణయానికి పార్టీ, మేము, మీరు అందరూ కట్టుబడి ఉండాలి. మీరు ఊహాజనితమైన అంశాలను ప్రస్తావించకండి. వ్యవసాయాన్ని కేవలం జీవనోపాధిగా కాకుండా ఒక ఆర్థిక శక్తిగా చూడాలని, రైతులను పారిశ్రామికవేత్తలుగా మార్చాలన్నదే తమ ప్రభుత్వ విధానమని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. దేశంలోనే మొట్టమొదటి నాన్ జిఎంఓ పాప్కార్న్ హైబ్రిడ్ విత్తనాన్ని అభివృద్ధి చేసిన గౌర్మే పాప్ కార్మిక సంస్థ ఒక వినూత్న విప్లవానికి శ్రీకారం చుట్టిందని ఆయన కొనియాడారు. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్తో కలిసి నూజివీడు సమీపంలోని ముసునూరులో జరిగిన గౌర్మే సంస్థ కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు కొత్త రకం పాప్కార్న్ సీడ్ను ఆవిష్కరించారు. సంస్థ విజయగాథను స్ఫూర్తిగా తీసుకుని
రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ రంగాన్ని ఉన్నత స్థాయికి తీసుకువెళ్తామని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్, మంత్రులు అచ్చెన్నాయుడు, నారా లోకేష్, పార్థసారథి తదితరులు పాల్గొన్నారు. ముసునూరులో చేయడం మనందరికీ గర్వకారణం. దేశీయ విత్తనాన్ని ఆవిష్కరించిన గోర్మే పాప్కార్నియా సంస్థకి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు. ఈ సంస్థ ఎండి పట్టాభి రామారావు గారు. Food security and nutrition mission also ensures seed certification, integrated nutrient and pest management, and farm mechanization assistance and field demonstrations for maize farmers. జాతీయ ఆహార భద్రత మరియు పోషకాహార మిషన్ ద్వారా మొక్కజొన్న రైతులకు విత్తనం యొక్క ధృవీకరణ, సమగ్ర పోషక నిర్వహణ, పురుగుల నియంత్రణ, వ్యవసాయ యాంత్రీకరణ, అలాగే క్షేత్రస్థాయిలో ప్రదర్శనలు కూడా అందించబడుతున్నాయి. As a farmer from the farmers community, I am very happy to see that the farmers are embracing a new era, an era of technology and innovation. రైతులు సాంకేతిక are felicitated here today on this auspicious occasion. As you are all aware, agriculture is the mainstay of our economy and farmers are the true backbone of our country. They feed over 1.4 billion people, employ nearly 45% of the country's workforce and contribute in a big way to our national income. According to the economic survey, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలపై బీజేపీ నిరాహార దీక్ష చేపట్టింది. ఇవాళ రేపు ఫీజు బకాయి బీజేపీ లడాయి పేరుతో దీక్ష దిగింది. బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు ఆధ్వర్యంలో దీక్ష చేపట్టారు. విద్యార్థుల ఫీజు బకాయిలు చెల్లించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం గత బీఆర్ఎస్ ప్రభుత్వ బాటలోనే నడుస్తోందని ఆయన తీవ్రంగా ఆరోపించారు. విద్యార్థులు, కాలేజీల సమస్యలను పరిష్కరించకుండా ప్రభుత్వం అణచివేత ధోరణి అవలంబిస్తోందని మండిపడ్డారు. ఈ దీక్షలో బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. 8,000 కోట్ల బకాయిలు ఉండే విద్యార్థులకు కొత్త ప్రభుత్వం వచ్చింది. వాళ్ళ నేత రాహుల్ గాంధీ వచ్చి ఇక్కడ యువ గ్యారంటీలో మాట్లాడుతూ విద్యార్థులకు ఫీజు బకాయిలు ఇస్తా అని చెప్పడం జరిగింది. ప్రజలు నమ్మారు, విద్యార్థుల తల్లిదండ్రులు నమ్మారు. ఆ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసింది. వీళ్ళైనా సరైనటువంటి పద్ధతిలో విద్యార్థులకు ఇస్తారు, బకాయిలు ఇస్తారని చెప్పి అనుకున్నాం. కానీ దురదృష్టవశాత్తు ఈ ప్రభుత్వం కూడా ఫీజు బకాయిలు ఇవ్వలేదు. ఫీజు బకాయిలు ఇవ్వలేక ఈరోజు ఇవ్వడానికి ఇష్టం లేక ఈరోజు హైకోర్టుకు విద్యార్థులు పోతే హైకోర్టు చివాట్లు పెడితే మళ్ళీ ఇప్పుడు 2,000 కోట్లు నేను రిలీజ్ చేస్తానన్నారు. ఇంకా రిలీజ్ చేయలే, ఎప్పుడో కొత్త బ్యాచ్ కు. మరి పాతమాలో 20 లక్షల మంది విద్యార్థులు, 20 లక్షల మంది విద్యార్థులకు ఈరోజు 12,000 ఇంకో ఏడాది తర్వాత మీకు పువ్వు పెడతా అని చెప్తా ఉన్నాడు. ఇవాళ కడుపు నింపలేనోడు ఈ రోజు విద్యార్థులు ఎవరైతే యూనివర్సిటీల నుంచి, కాలేజీల నుంచి బయటకు వచ్చి తమ సర్టిఫికెట్ల కోసం, పై చదువుల కోసం తమ సర్టిఫికెట్లు కాలేజీ యాజమాన్యాలు ఇస్తలేమని గొడవ చేస్తుంటే ఈ రోజు సమస్య. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి చేపట్టిన తరువాత పార్టీలో లొల్లులు పెరిగాయని తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. తన ఉనికి కాపాడుకోవడానికే రామచందర్రావు ఫీజు రియంబర్స్మెంట్ దీక్షలు చేస్తున్నారని ఆరోపించారు. చిత్తశుద్ధి ఉంటే ఢిల్లీకి వెళ్లి కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సిన నిధులు తీసుకురావాలని సవాల్ చేశారు. పాత బకాయిలను ప్రభుత్వం క్లియర్ చేస్తోందని, ఈ విద్యా సంవత్సరం నుంచి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు అడ్వాన్స్డ్ గా ఫీజు రియంబర్స్మెంట్ చెల్లిస్తున్నామని తెలిపారు. భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు నియామకం పొందినప్పటి నుంచి రాష్ట్ర ప్రభుత్వ విమర్శల ద్వారా ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేయడము, భారతీయ జనతా పార్టీలో అంతర్గతంగా ఉన్న విభేదాల్లో తన ప్రాబల్యాన్ని చూపెట్టుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వాన్ని తిట్టడం ద్వారా తనకు నాయకుడిగా గుర్తింపు పొందేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. నేను రామచంద్రరావు గారిని అడుగుతా ఉన్నా, మీకు నిజంగా చేతనైతే తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి ద్వారా తెలంగాణ ప్రజలకు న్యాయం జరగాలనుకుంటే ఢిల్లీకి వెళ్ళి కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రంకు రావాల్సిన అంశాల మీద సాధించుకోండి. ఇవాళ మీరు చేస్తున్న దీక్ష ఫీ రియంబర్స్మెంట్ గురించి ప్రభుత్వము ఆల్రెడీ పాత బకాయిలు ఉన్నటువంటి దృష్ట్యా అవన్నిటిని కూడా విడతల వారీగా పేమెంట్ చేస్తూనే
ఈ విద్యా సంవత్సరం నుంచి పిల్లలకు ఫీ రియంబర్స్మెంట్ అడ్వాన్స్గా పేమెంట్ చేస్తూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పిల్లలకు సంబంధించిన విద్యకు ఇబ్బంది కలగకుండా చూస్తూ ఉన్నది. భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలో ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తూ ఉన్నారు. ఫీజు రియంబర్స్మెంట్కు కేంద్రం నుంచి ఏం సహకారం తెచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. గతంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలో 10 సంవత్సరాలు బకాయిలుంటే వాళ్ళతో కుమ్ముక్కైన పార్టీగా ఎందుకు మీరు స్పందించలేదు? వీటికి జవాబు చెప్పాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. అందుకే తప్పకుండా ఈరోజు తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారు సహచర మంత్రులు అందరం కూడా పిల్లల విద్య కొరకు ఉన్నతమైన ఆలోచనలతోటి అన్ని స్థాయి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత దర్శించుకున్నారు. సోమవారం ఆమె శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఆమె దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మంత్రి వంగలపూడి అనితకు టీటీడీ అధికారులు స్వాగతం పలికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. రాజకీయ ప్రసంగాలు చేయడం మరియు అభ్యంతరకరమైన రీల్ చేయడం, సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడం నిషిద్ధం. అతిక్రమించిన ఎడల చట్టపరమైనటువంటి చర్యలు అమరావతి ఛాంపియన్షిప్ 2026 ప్రారంభ వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. హోంమంత్రి వంగలపూడి అనితపై డ్రోన్ కూలడంతో కుడి చేతికి స్వల్ప గాయమైంది. అమరావతి ఛాంపియన్షిప్ కార్యక్రమంలో భాగంగా డ్రోన్ను ఎగరవేశారు. అయితే బ్యాటరీ ఛార్జింగ్ తగ్గిపోవడంతో డ్రోన్ కింద పడింది. దీంతో అక్కడే ఉన్న హోంమంత్రి చేతికి డ్రోన్ తగలడంతో గాయమైంది. వెంటనే వైద్య సిబ్బంది అనితకు చికిత్స అందజేశారు. అమరావతి ఛాంపియన్షిప్ 2026 రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలను హోంమంత్రి అనిత, మంత్రులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, అనగాని సత్యప్రసాద్ ప్రారంభించారు. నేటి నుంచి 4 రోజుల పాటు జరగనున్న ఈ పోటీల్లో రాష్ట్ర నలుమూలల నుంచి దాదాపు 10,000 మంది క్రీడాకారులు పాల్గొననున్నారు. With the honesty, discipline and true sportsmanship, we will respect the rules of our game, the decision of the officials and the dignity without any discrimination to make our state a better place in sports. Thank you. రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ల చట్టంలోని సెక్షన్ 222A అంశంపై నెలకొన్న పలు అంశాలపై తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీడియాతో స్పందించారు. ఈ క్రమంలో సెక్షన్ 22A విషయంలో నెలకొన్న గందరగోళ పరిస్థితులను ఆసరాగా చేసుకుని అక్రమాలకు పాల్పడే వారిపై ప్రభుత్వం అత్యంత కఠినంగా వ్యవహరిస్తోందని మంత్రి పొంగులేటి హెచ్చరించారు. కొందరు స్వార్థపరులు ఉద్దేశపూర్వకంగా నకిలీ జీవోలు, బోగస్ మెమోలను సృష్టించి నిషేధిత భూములను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయాలని అధికారులపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నట్లు ప్రభుత్వం గుర్తించిందని ఆయన స్పష్టం చేశారు. ప్రజాప్రభుత్వం అధికారంలో ఉన్నంత కాలం ఇలాంటి దొడ్డిదారి రిజిస్ట్రేషన్లను, అక్రమార్కుల బెదిరింపులకు ఏమాత్రం తావు లేదని ఆయన తేల్చి చెప్పారు. మీడియా మిత్రులు, ప్రజలు కూడా గమనించాలి. ఈ పానిక్ టైం ని క్రియేట్ చేసిన ప్రబుద్ధులు ఉన్నారా? దీన్ని అడ్డం పెట్టుకొని ఇగో మా దగ్గర ఈ జీవోలు ఉన్నాయి, మాది కూడా రిజిస్ట్రేషన్ చేయండి అని కొంతమంది దొంగ జీవోలు, దొంగ మెమోలు కూడా తీసుకొని వస్తున్నారు. ఇది సబ్ రిజిస్ట్రార్ ని అప్రోచ్ అయ్యారు. 22/4/2026 డేట్ తో డిస్ట్రిక్ట్ కలెక్టర్ మేడ్చల్ సంతకం పెట్టాడని ఇదిగోండి ఒక మెమోని ఈ ల్యాండ్ క్లియర్ చేశారు. దీన్ని మీరు మాకు ఎందుకు రిజిస్ట్రేషన్ చేయరని అడుగుతున్నారు. ఈ వ్యక్తిని ఐడెంటిఫై చేసి ఇప్పుడే అధికారులకు చెప్పాను, వీళ్ళ మీద FIR కూడా బుక్ చేస్తున్నాం. సేమ్ ఇదే రకంగా ఇదే మేడ్చల్ జిల్లాలో 2/6/2026 డేట్ తో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ELC పేరుతో మరొక బోగస్ సర్టిఫికెట్ ఇష్యూ చేసి దీన్ని కూడా రిజిస్ట్రేషన్ చేయాలని వాళ్ళు కోరుకుంటున్నారు. కానీ ఇది సాధ్యమయ్యే పని కాదు. ఇటువంటి ఏవైతే ఉన్నాయో దయచేసి ప్రజలని పానిక్ లో పెట్టి ప్రభుత్వాన్ని స్ట్రెస్ లోకి తీసుకొచ్చి ఇటువంటి లెటర్ల ద్వారానో ప్రభుత్వ ఆస్తుల్ని రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటేనో. సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ పేదల పక్షాన కాకుండా పెద్దల పక్షాన ఉన్నందున మరోసారి నిరూపించుకున్నది టీఆర్ఎస్ అధ్యక్షురాలు కవిత ఆరోపించారు. కార్పొరేటర్లతో కుమ్మక్కై విద్యుత్ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లు పెట్టి పేద ప్రజలకు ఇచ్చే సబ్సిడీ ఎత్తివేయాలని కుట్రకు తెరలేపిందని ఆమె ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వం ముందు మోకరెల్లి వాళ్లు తీసుకొస్తున్న తలాతోకలేని విధానాలను సమర్థిస్తోందని కవిత విమర్శించారు.
గృహ విద్యుత్ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లు పెట్టాలన్న తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని తెలంగాణ రక్షణ సేన తీవ్రంగా వ్యతిరేకిస్తుందని చెప్పారు. ఏదైతే రైతులు ఢిల్లీ సింగ్ బార్డర్ దగ్గర ఉద్యమం చేస్తే నల్ల చట్టాలు తొలగించిండ్రో ఆ నల్ల చట్టాల్లో భాగంగా అదానీ వాళ్ళ కంపెనీకి సంబంధించి మీటర్లు ఏవైతే వ్యవసాయానికి పెట్టాలనుకున్నారో ఇప్పుడు కొత్తగా కేంద్ర ప్రభుత్వం ఒక కొత్త పథకం తీసుకొచ్చింది. దాన్ని రాష్ట్ర ప్రభుత్వం సంతకం పెట్టి ఒప్పుకొని ఇవాళ కొత్త స్మార్ట్ మీటర్లు పెట్టాలనుకుంటుంది. మరి కొత్త స్మార్ట్ మీటర్లు పెడితే నష్టమేంది అంటే ఇవి మన సెల్ ఫోన్ ఎట్లయితే మనం మొదలే ఒక 1000 రూపాయలు 500 100 రూపాయలు పెట్టి ప్రీపెయిడ్ ఎట్లా చేసుకుంటామో అట్లా ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పెట్టాలనుకుంటున్నారు. సరే మొన్న మనందరం కూడా ఈఆర్సీలో గొడవ చేస్తే వ్యవసాయానికి పెట్టమని చెప్పిండ్రు. కానీ ఇప్పుడు మళ్ళీ మొత్తం పబ్లిక్కి పెట్టాలి, ప్రతి ఇంటికి కూడా స్మార్ట్ మీటర్ పెట్టాలి అనే ఒక ప్లాన్ చేస్తూ ఉన్నారు. దీనివల్ల నష్టమేంది? ఆల్రెడీ ఉత్తరప్రదేశ్లో ఈ ఎక్స్పెరిమెంట్ అయితే మొత్తం ప్రతి ఇంట్లోంచి మీటర్లు పీక్కొచ్చి ఎలక్ట్రిసిటీ ఆఫీసులలో మీటర్లు వేసి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. మన దగ్గర కూడా క్రితం ప్రభుత్వంలో తెలంగాణలో గవర్నమెంట్ ఆఫీసుల్లో ఈ ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్ పెడితే సడన్గా అర్ధరాత్రి లేకపోతే ఏ టెలికాన్ఫరెన్స్ అవుతున్నప్పుడు కరెంట్ పోతుంది. ఎందుకంటే 100 రూపాయలకు మీరు ఛార్జ్ చేస్తే 100 రూపాయల యూనిట్స్ కాగానే ఆ కరెంట్ ఆగిపోవడం అనేది జరుగుతుంది. సో ఇమాజిన్ చేయండి ఒక్కసారి ఇవే మీటర్లు మన ఇళ్లల్లో పెడితే మరి గవర్నమెంట్ ఇస్తా అన్న ఫ్రీ సబ్సిడీ 200 యూనిట్ల పరిస్థితి ఏమవుతుంది? సెలూన్లకు ఇవ్వాల్సినటువంటి డబ్బులు ఇప్పటికే వీళ్ళు ఎగబెడుతున్నారు. ఒకవేళ సెలూన్లలో కూడా స్మార్ట్ మీటర్లు పెడితే మనం ఏ కటింగో గిటింగో చేసేటప్పుడు మధ్యలో కరెంట్ పోతుంది, ఉన్న బిజినెస్ కాస్త పోయే పరిస్థితి ఉంటుంది. అంటే అల్టిమేట్గా కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ముందు మోకరిల్లి వాళ్ళు తీసుకొస్తున్నటువంటి తలాతోకలైనటువంటి పథకాలను అదానీ గారి బిజినెస్ని ఎంకరేజ్ చేయడానికి మాత్రమే వీళ్ళు ఇక్కడ స్మార్ట్ మీటర్లు పెడతారు. తెలంగాణలో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. సోమ, మంగళవారం ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాల్లోని అధికారులను ప్రభుత్వం అప్రమత్తం చేసింది. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. భారీ హోమ్ రింగ్లు, పెద్ద వృక్షాల వద్ద నిలబడవద్దని ప్రజలకు సూచించింది. అవసరమైతేనే ఇళ్ల నుంచి బయటకు రావాలని ప్రజలకు స్పష్టం చేసింది. ఇక రాష్ట్రంలోని పలు జిల్లాలకు వాతావరణం శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కజ్గిరి, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, కామారెడ్డి, కరీంనగర్, రాజన్న, సిరిసిల్ల, హనుమకొండ, వరంగల్, జనగాం, మహబూబాద్, కర్నూలు, నాగర్ కర్నూలు, యాదాద్రి, భువనగిరి జిల్లాల్లో గంటకు 40 కిలోమీటర్ల వేగంగా ఈదురుగాలులు వీస్తాయని వెల్లడించింది. ఉరుము మెరుపులతో వర్షాలు కురుస్తాయని వివరించింది. చెన్నైలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి విజయ్ మహిళల కోసం కీలక సంక్షేమ పథకాలను ప్రకటించారు. అన్నపూర్ణ సూపర్ 6 పథకం కింద అర్హులైన కుటుంబాలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందించనున్నారు. ఈ పథకం ద్వారా సుమారు 1.3 కోట్ల కుటుంబాలకు ప్రయోజనం చేకూరనుందని తెలిపారు. వచ్చే పొంగల్ నుంచి పథకాన్ని అమలు చేయనున్నట్లు వెల్లడించారు. பெண்கள் பயன்பெறும் வகையில் அவர்களின் முன்னேற்றத்திற்காகவும் பாதுகாப்பிற்காகவும் பல்வேறு திட்டங்கள் தீட்டப்பட்டு இதுவரை சிங்கப்பெண் சிறப்பு அதிரடிப்படை திட்டம், தாய்மாமன் தங்கமோதிர திட்டம், வெற்றி மகளிர் ஆடுகள் வளர்ப்பு திட்டம், அண்ணனின் சீர்திட்டம் போன்ற திட்டங்கள் அறிவிக்கப்பட்டு அதற்கான நிதி ஒதுக்கீடும் செய்யப்பட்டு நடைமுறைப்படுத்த நடவடிக்கைகள் மேற்கொள்ளப்பட்டு வருகிறது. மேலும் நமது அரசு மக்களின் வாழ்வாதார முன்னேற்றத்தினை முதன்மை நோக்கமாக கொண்டு வெற்றி தொலைநோக்கு திட்ட ஆவணத்தினை, வெற்றி விஷன் டாக்குமெண்ட் வெளியிட்டுள்ளது. அந்த திட்ட ஆவணத்தின் அடிப்படையில் இலக்கு நிர்ணயம் செய்து பல்வேறு திட்டங்கள் அடுத்து வருகின்ற 1ஆம், 3ஆம் மற்றும் 5ஆம் ஆண்டிற்குள் நிறைவேற்றத்தக்க திட்டங்களாக வகைப்படுத்தப்பட்டுள்ளது. சிறப்பினமாக பெண்கள் பயன்பெறும் வகையில் பல்வேறு திட்டங்களுக்கு செயல் வடிவம் கொடுத்து இவ்வரசு நிறைவேற்றும். கடந்த 4 மாதங்களாக வளைகுடா பகுதியில் நிலவி வரும் போர் சூழல் காரணமாக எரிவாயு சிலிண்டர் கிடைப்பதில் தட்டுப்பாடு நிலவி வருகின்றது. இதனால்
மாற்று எரிபொருளை பயன்படுத்தி வருவதாலும் எரிவாயு சிலிண்டர் விலை ఉయర్వినాலும் మహారాష్ట్రలోని నాగ్పూర్ క్లోరిన్ వాయువు లీక్ కావడంతో పలువురు అస్తవ్యస్తకు గురయ్యారు. గోద్ని ప్రాంతంలోని కలెక్టర్ కాలనీ సమీపంలో ఉన్న నీటి శుద్ధి కేంద్రం వద్ద ట్యాంకర్ నుంచి క్లోరిన్ వాయువు పెద్ద మొత్తంలో లీక్ అయినట్లు అధికారులు తెలిపారు. గత అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ ఘటన చోటు చేసుకుంది. లీకేజీ కారణంగా పరిసర ప్రాంతంలోని పలు కుటుంబాలు ప్రభావితమయ్యాయి. క్లోరిన్ వాయువు లీక్ అయిన తర్వాత పరిసర ప్రాంతంలోని పలువురు ప్రజలు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వారిలో కొందరిని చికిత్స కోసం సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించారు. స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం పరిస్థితి నియంత్రణలోనే ఉందని పోలీసులు తెలిపారు. అయితే వాటి మరణానికి క్లోరిన్ లీకేజీనే కారణమని ఇప్పటివరకు నిర్ధారణ జరగలేదు. మహారాష్ట్రలోని జల్గావ్ జిల్లా కనడఘాట్లో ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. ఛత్రపతి సంభాజీనగర్ నుంచి సూరత్ వెళ్తున్న బస్సులో రన్నింగ్లోనే స్టీరింగ్ సిస్టమ్ విరిగిపోవడంతో డ్రైవర్ నియంత్రణ కోల్పోయారు. అదుపు తప్పిన బస్సు రోడ్డు పక్కనున్న వంతెన సేఫ్టీ వాల్ను ఢీకొట్టి లోయ అంచున ప్రమాదకర స్థితిలో ఆగిపోయింది. బస్సులో ఉన్న 59 మంది ప్రయాణికులు ప్రాణాలతో బయటపడ్డారు. మహారాష్ట్రలోని అమరావతిలో సోమవారం తెల్లవారుజామున ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. అమరావతి జిల్లా మహిళా ఆసుపత్రిలో మంటలు చెలరేగి 3 నవజాత శిశువులు మృతి చెందగా మరో 6 తీవ్రంగా గాయపడ్డారు. ఆసుపత్రి 3వ అంతస్తులోని ప్రత్యేక నవజాత శిశు సంరక్షణ విభాగంలో 39 మంది చిన్నారులు చికిత్స పొందుతున్నారు. అయితే తెల్లవారుజామున ప్రాంతంలో వెంటిలేటర్ ఒక్కసారిగా పేలడంతో మంటలు చెలరేగాయి. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.